మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్త ప్రచారమే. ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే. మీడియాతో చిచ్చాట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బట్ ఇది ఉత్త ప్రచారం అని మీరు చెప్పిన విజయసాయి రెడ్డికి మీకున్న సంబంధం ఏంది? విజయసాయి రెడ్డి మీ ఫైల్ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సీఎం చేయండి అని ఎందుకు చెప్పిండు? నేను చెప్తున్నా, వినండి. ఈ ఏదైతే అరబిందో సంస్థ ఉన్నదో, అరబిందో కావచ్చు, మై హోమ్ కావచ్చు, మన కేటీఆర్ది వంశీరామ్ బిల్డర్స్, వంశీరామ్ బిల్డర్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఫండింగ్ ఇవ్వమని చెప్పినారట. అంటే అడ్డుగోలుగా. ఎందుకు అంటే నిషేధిత భూములు, అంటే పైసా ఖర్చు లేకుండా గత ప్రభుత్వం వీళ్ళకి భూముల్ని కట్టబెట్టింది. రియల్ ఎస్టేట్ చేసుకోరా, ప్లాట్లు వేసుకోరా, అమ్ముకోరా అని కట్టబెట్టింది. ఓకే, ఈ అరబిందో సంస్థ వెనకాల ఎవరిది? అరబిందో వెనకాల ఎవడు ఉన్నాడంటే విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ఎవరికి క్లోజ్ అంటే పొంగులేటికి. సో ఇట్లా ఏం చేసిండ్రు? కాదు ఇట్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. సో విజయసాయి రెడ్డి ఆ ఫైల్ తీసుకెళ్లి బీజేపీల దగ్గర పెట్టి, మీరు పొంగులేటిని ముఖ్యమంత్రిని చేయండి, లోక్సభ ముందరనే ప్రభుత్వాన్ని పడగొట్టండి, మేమందరం కూడా సహకరిస్తామని చెప్తే బీజేపీ దానికి ససేమిరా నో అని చెప్పింది. సో ఇది జరిగింది. అయితే ఈ విషయం పొంగులేటికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది మాకు తెలియదు. కానీ ఇది జరిగింది, వాస్తవం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైల్ కదిలించింది విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ఢిల్లీకి పోయిండు, అరబిందో తరపున మాట్లాడిండు, అరబిందో దగ్గర కొన్ని కోట్ల రూపాయలని కొట్టేయాలని ప్లాన్ వేసిండు. ఆ కొన్ని కోట్ల రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు అడిగిండ్రు, మీరు ఈ ఏ కంపెనీలు మైహోన్ రామేశ్వరరావు కూడా పుక్కట్లల్లో భూములు ఇచ్చేసిరు, దారదత్తం చేసిండు. కోట్ల భూముని దారదత్తం చేసిరండి. అసైన్డ్ భూముల్ని పేద ప్రజలకు కట్టబెట్టాల్సినటువంటి ప్రభుత్వము అసైన్డ్ భూముల్ని మైహోం రామేశ్వరరావుకి, అరబిందో లాంటి సంస్థలకు, వంశీరామ్ బిల్డర్స్ వంటి సంస్థకు ఇలీగల్ భూముల్ని లీగలైజ్ చేసి వీళ్ళ పేర్ల మీద, వీళ్ళ ముఖాల మీద, వీళ్ళ సంస్థల మీద కొట్టిండ్రు. సో అట్లా కొట్టేసరికి ఇప్పుడు ఏమైంది? సగం డబ్బు మీరు ఏదైతే సంపాదించుకున్నారో అది ఇప్పుడు సగం డబ్బు ఇచ్చేసేయాలని చెప్పి కాంగ్రెస్ డీల్ పెట్టింది. సో దీన్ని తట్టుకోలేని అరబిందో సంస్థ విజయసాయి రెడ్డి తోటి ఫైల్ కదిపించి పొంగులేటిని బీజేపీ తరఫున ముఖ్యమంత్రిని చేయండి, ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్పి మంతనాలు చేయడం జరిగింది. దానికి బీజేపీ ఒప్పుకోలేదు. సో ఇది జరిగిన విషయము, అది ప్రచారం అవుతుంది. డెఫినెట్గా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారిని అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది ఆ విషయం అనేది. సో నిప్పులేందే పొగరాదు, ఏమీ రాదు. ఓకే, సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్త ప్రచారమే అని పొంగులేటి చెప్తా ఉన్నాడు. కానీ అది ఉత్త ప్రచారం కాదు, అది నిజమైన ప్రచారము. సో విజయసాయి రెడ్డి కాకపోతే ఇందులో డౌట్ ఏంటంటే ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఎందుకంటే ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ జగన్ రెడ్డికి చాలా దగ్గర, విజయసాయి రెడ్డికి చాలా దగ్గర. ఈయన బిజినెస్లన్నీ కూడా ఎక్కువ ఆంధ్రాతో మమేకమై ఉంటాయి, ఆంధ్రాతో లింకప్ అయి ఉంటాయి. ఓకే, సో అందుకే ఇప్పుడు కొద్దిగా రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరికి కూడా క్లాషెస్ వస్తున్నాయి అనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. సీఎంతో రోజు కనిపిస్తే ప్రభుత్వంలో నెంబర్ 2 అవుతారా? ధరణిలో జరిగిన అవినీతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. జోగునపల్లి సంతోష్ ఒక్కరే కాదు, అవినీతి పట్ల లిస్ట్ పెద్దగానే ఉన్నది, ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని కామెంట్. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మరి సంతోష్ కుమార్ని? మీరు అబ్జర్వ్ చేయండి, సంతోష్ కుమార్ ఎందుకు ఢిల్లీ పోతలేడు, కవితను పరామర్శిస్తలేడు? ఎంతసేపు హరీష్ రావు, మన కేటీఆరే ఉన్నారు. లిక్కర్ స్కామ్లో టానిక్లో ఎందుకు సైలెంట్ అయ్యిండు? టానిక్ ఎవరిది? సంతోష్ కుమార్ది కాదా? ఈ శ్రీనివాస్ గౌడు, మమత కలిసి సంతోష్, అట్లనే ఒక కమిషనర్, లిక్కర్ దందా ఎక్సైజ్ కమిషనర్తో కలిసి దందా చేయలేదా? సో టానిక్ మొత్తం చీకటి జీవోలు తెచ్చి దాదాపు 500 కోట్ల ఎగనామం పెట్టలేదా? ఐటీ దాడులు జరగలేదా? ఇదంతా వాస్తవం కదా. అండ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంతోష్ రావుకి సంబంధం లేదా? అసలు కవితను ఇరికిచ్చిందే సంతోష్ రావు. మరి ఇప్పుడు ఎందుకు కవితను ఫేస్ చేయలేకపోతున్నాడు? సంతోష్ ఎందుకు పోవట్లే? ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లే? ఎందుకు దీని గురించి మాట్లాడతలే? ఎందుకు సైలెంట్ అయ్యిండు? అనేక డౌట్లు వస్తూ ఉన్నాయి ఇక్కడ. మరి అటువంటి వారిని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? అండ్ అట్లనే ఈ అరబిందో లాంటి సంస్థ, అరబిందో సంస్థ ఎట్లా చేసింది గత ప్రభుత్వం అంటే, గవర్నమెంట్ భూముల్ని గవర్నమెంట్ రేట్కే, ఇప్పుడు మీరు చూడొచ్చు బంజారా హిల్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్ ఘటనకి 200 రూపాయల గజంకే కొనుక్కున్నారంట. హైకోర్టులో కేసు నడుస్తుంది, ఇంకా స్టిల్ ఇంకా నడుస్తుంది. అట్లా ఎట్లా కొనుక్కుంటారని చెప్పి హైకోర్టు తిట్టింది. సో ఈ అరబిందో లాంటి బడా బాబులకు, మేము గొప్పోళ్ళమని చెప్పుకునే కుక్కలకు
ఇక మంచి మాటలు వస్తాయి నాకు. వీళ్ళందరికీ మై హోమ్ వెనకాల కూడా ఐటీ రైట్స్ జరగాల్సిందే. మై హోమ్ మీద, అరబిందో మీద, వీటన్నిటి మీద రైట్స్ జరగాల్సిందే. పగడ్బందీగా ఇన్ని భూములలో ప్లాట్ ఎట్లా కట్టిరు, నిషేధిత భూమిని ఎట్లా లీగలైజ్ చేసిండు, అసైన్డ్ భూములలో రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఎట్లా కట్టేసిండు, ఇల్లీగల్ని లీగలైజ్ ఎట్లా చేసిండు అనే దానిపైన దయచేసి ఎంక్వైరీ జరపాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా.